Subscribe to our channel and press the bell icon for the latest updates. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశంలో ఏ నాయకుడు కూడా ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడేందుకు ధైర్యం చేయడు. కానీ పవన్ కళ్యాణ్ నిజాలను నిక్కచ్చిగా మాట్లాడుతూ హిందూ ధర్మం పట్ల జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టే ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ కూడా అయ్యాడు. ఈ క్రమంలో ఒక వర్గానికి పవన్ కళ్యాణ్ బద్ధశత్రువు అయిపోయాడు. హిందువులు మాత్రం ఆయన్ని దేశవ్యాప్తంగా విశేషంగా ఆదరించడం మొదలుపెట్టారు. అయితే నిజ జీవితంలో సనాతన ధర్మం మీద పోరాటం చేయడం వల్ల విజయవంతమైన ఫలితాలు రావచ్చేమో కానీ సినిమాల్లో కూడా ఈ సనాతన ధర్మం కాన్సెప్ట్ని ఉపయోగిస్తే జనాలు ఆదరిస్తారా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. రీసెంట్గా హరిహర వీరమలు చిత్రంపై కేసు వేస్తామని, మా సర్దార్ పాపన్న గౌడ్ జీవిత చరిత్రను వక్రీకరిస్తూ ఈ చిత్రాన్ని తీసినట్టు అనిపించిందని కొందరు మీడియాకు ముందుకొచ్చి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్గా హరిహర వీరమలు నిర్మాత ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం ఒక ఫిక్షన్ కథ మాత్రమే. ఎవరిని ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించలేదు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. వీళ్ళిద్దరు అనుగ్రహంతో పుట్టిన బిడ్డ కాబట్టే హరిహర వీరమలు అనే టైటిల్ ని పెట్టాము. ఇందులో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడుగా కనిపిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ అభిమానులు కాస్త భయపడుతున్నారు. రాజకీయ సభలో పవన్ కళ్యాణ్ ఈ అంశం గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాడు. మళ్ళీ దాని గురించి ఎందుకు అని అభిమానులు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ చరిత్ర గురించి అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో ఔరంగజేబు హిందూ దేవాలయాలపై చేసిన దురాగతాలు అన్నీ ఇన్ని కావు. పవిత్రమైన దేవాలయాలు ఎన్నో కూల్చేశాడు. మార్పిడి చేసుకోమని హిందువులపై ఎన్నో అరాచకాలు చేశాడు. అతని క్రూరత్వం చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సింది. అవన్నీ ఈ చిత్రంలో చూపించారట. ఔరంగజేబు హిందూ సంస్కృతి నాశనం చేయడానికి చేసే ప్రయత్నాలు అడ్డుకునే పాత్రలో పవన్ కళ్యాణ్ ఇందులో కనిపిస్తాడని, సెకండ్ హాఫ్లో ఆయన నట విశ్వరూపం చూస్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి. సనాతన ధర్మం మీద సన్నివేశాలు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా కథలో అంతర్లీనంగా ఉండే ఈ సినిమా కమర్షియల్గా ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకోవచ్చు.